హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్. భారత్ కార్స్ మదనపల్లి అండి. చాలా రోజులు అయితే దాదాపు ఒక 15 నుంచి 20 రోజుల వరకు మనం అయితే లేము. అందుబాటులో లేము. ప్లస్ అదిగాక హాలిడేస్ కదా! పిల్లలకి హాలిడేస్ అని చెప్పి నేను కూడా బయట వెళ్ళిపోయినాను. అంటే ఆఫీస్‌లో కూడా వాళ్ళు కూడా కొద్దిగా బిజీ అయిపోయి ఆఫీస్‌లో వాళ్ళు కూడా హాలిడే తీసుకున్నారనుకోండి. వాళ్ళు కూడా ఒక సమ్మర్ హాలిడేస్ అనుకోండి. అందుకని నిన్నే వచ్చినాము. నిన్న మొన్న వచ్చినామనమాట. ఇంక అప్పటి నుంచి మనం వీడియో వేయాలని చెప్పి ఆ ఉద్దేశ్యంతో ఈరోజు బండనేది తెచ్చినాము. అంటే బండొచ్చి కూడా మనకు ఒక వారం అయిందనమాట. ఆఫీస్‌కొచ్చి బండి కూడా. మంచి బండి. బండి బండి పరంగా బండి చూసుకుంటే మనము విటారా బ్రీజా అండి. మారుతి సుజుకి విటారా బ్రీజా. ఒక్కసారి బండి కూడా చూడండి. ఫ్రంట్ లుక్ నుంచి కూడా చూడండి ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది. విటారా బ్రీజా 2019 మోడల్ జెడ్డీఐ ప్లస్ అండి. టాప్ ఎండ్ వేరియంట్. అంటే ఏమంటే మీకు అంటే ఇది డ్యూయల్ టోన్ అనుకోండి. ఎందుకంటే రెడ్ కలర్‌లో అయితే డ్యూయల్ టోన్ వస్తే టాప్ బ్లాక్ ఇస్తాడు. అలాయ్ వీల్స్ బ్లాక్ ఇస్తాడనమాట. వైట్‌లో డ్యూయల్ టోన్ అంటేనే మీకేమంటే ఓన్లీ అలాయ్ వీల్స్ బ్లాక్ వస్తాయి. టాప్ అయితే బ్లాక్ రాదండి. టాప్ ఎండ్ మోడల్ జెడ్డీఐ ప్లస్ డీజిల్ వేరియంట్. మనకు 19 లోనే డీజిల్ వేరియంట్ వచ్చిండిది. 20 నుంచి అంటే కొన్ని బండ్లు 19 మ్యానుఫ్యాక్చరింగ్, 20 రిజిస్ట్రేషన్ డీజిల్ ఉన్నాయి గానీ, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 20లో ఇవ్వలేదండి. 20లో పెట్రోల్ వేరియంటే వచ్చింది కాబట్టి, అప్పటి నుంచి ఏమంటే మనకు మారుతి సుజుకి బండ్లు రేట్లనేది ఒక బ్రీజా అనే కాదు, మారుతి సుజుకి ప్రతి బండి డీజిల్ బండి అనేది రేట్ పెరిగిందనమాట. ఎందుకంటే అప్పుడు 2020 నుంచి పెట్రోల్ వచ్చినాయి. అందుకని డీజిల్ బండ్లయితే రేట్లు పెరిగినాయి. ఓకే. బండి గురించి మాట్లాడుకుంటే మనము వైట్ కలర్ బండి 19 జెడ్డీఐ ప్లస్ డీజిల్ వేరియంట్ అండ్ ఓనర్ విషయానికొస్తే సెకండ్ ఓనర్ అండి. సెకండ్ ఓనర్ బండి. ఫస్ట్ ఓనర్ అయితే నేనైతే ఊరికే అబద్ధం ఎందుకు చెప్పుకోవాలా. సెకండ్ ఓనర్ బండి. ప్రెజెంట్ సెకండ్ ఓనర్ బండే. అంటే డీలర్ తెచ్చుకొని వాళ్ళు థంబ్ యేసుకుంటారు అంతేగాని ఎందుకంటే వాళ్ళు బండి అక్కడ ట్రాన్స్‌ఫర్ చేయంది బండి చాలా మంది ఇయ్యరండి. ప్రెజెంట్ అయితే కూడా బండి డీలర్ బండే ఇది. బండి డీలర్ తెచ్చుకొని థంబ్ యేసుకున్నాడనమాట. ఇంకా షోరూమ్ విషయానికొస్తే అంటే షోరూమ్ ట్రాక్ విషయానికొస్తే 92,000 అయితే తిరిగింది. బండయితే 92,000 తిరిగింది. షోరూమ్ సర్వీస్‌తో పాటు ఉంది. ప్రతి సర్వీస్ రికార్డ్ అనేది ప్రతీదీ ఉంది. అండ్ డబుల్ కీ విషయానికొస్తే డబుల్ కీ ఇంతవరకు వాడలేదండి. అట్లే ప్యాకింగ్ అనేది అట్లే ఉంది. ఒక కీ అయితే చూడండి కీలెస్ ఎంట్రీ అన్నమాట. కీ చూస్తే ఇది. ఇంకో కీ అయితే మన దగ్గరే ఉంది. ఆఫీస్‌లోనే ఇచ్చినారనమాట. డబుల్ కీ అయితే ఇంగా ప్రెజెంట్ ఇంతవరకు వాడలేదు. అండ్ ఇంకో విషయం ఏమంటే ఇంగా బండి నంబర్ ఇదేమంటే ఇది ఈ బోర్డ్ అనేది పెట్టడానికి ప్రత్యేక కారణం కూడా చెప్తాను. అంటే చాలా మంది ఏమంటే నేను చెప్తి కదా! ముందే చెప్పినాను మీకు. ఏ బండైనా కూడా భారత్ కార్స్ బండి అంటే భారత్ కార్సోళ్ళదే బండి వాళ్ళ దగ్గరే ఉంటుందని చెప్పి ఈ చాలా మంది డీలర్స్ కానీ, వేరే ఆఫీసోళ్ళు గాని అంటే బయటోళ్ళు గాని మందే అని చెప్పి చానా అంటే వేరే కస్టమర్‌కి ఏమంటే మందే బండి, వాళ్ళదే బండి అని చెప్పి అట్లా అమ్ముతున్నారు. అది కాదండి. ప్రెజెంట్ నేను ఏ బండికైనా కూడా ఫోటోలు తిని, వీడియోలు తిని బోర్డ్ అని ఖచ్చితంగా నేను పెడతానండి. భారత్ కార్స్ అని చెప్పి బోర్డ్ ఉంటేనే అది భారత్ కార్స్ బండి. భారత్ కార్స్ మా ఆఫీస్ బండి. ఓకే. బండి చూద్దాం రండి మీరు. అదే నేను చెప్పినా కదా! మీకు అలాయ్ వీల్స్ అనేది చూడండి మామూలు డ్యూయల్ టోన్‌కొచ్చి బ్లాక్ కలర్ ఇస్తానన్నమాట. అలాయ్ వీల్స్ షోరూమ్ నుంచే వస్తాయి బ్లాక్ కలర్. ఇంగా టైర్స్ విషయానికొస్తే టైర్స్ చూడండి మీరు. టైర్స్ చూసుకుంటే ఒక 60-70% ఉంటాయండి టైర్స్ అయితే గన. బ్రిడ్జ్‌స్టోన్ టైర్లండి. 60-70% అయితే ఉంటాయి. ఇన్స్యూరెన్స్ విషయానికొస్తే ఇన్స్యూరెన్స్ గూడా ఫుల్ ఇన్స్యూరెన్స్ ఉందండి. అంటే మేబీ నాకు తెలిసండి ఇన్స్యూరెన్స్ కాపీ ఇచ్చినారు. బట్ ఇంగా 5 మంత్స్ ఉందా? 6 మంత్స్ ఉన్నాయా? నాకైతే తెలీదు. కావాలంటే మళ్ళీ చూసి చెప్తాను. బట్ ఇన్స్యూరెన్స్ అయితే ఫుల్ ఇన్స్యూరెన్స్ ఉంది. ఇంక లోపల ఇంటీరియర్ విషయానికొస్తే ఇంటీరియర్ చూద్దాం రండి. అదే బండొచ్చి మొత్తం అంటే టోటల్ ఓవరాల్‌గా ఎత్తుకుంటే టాప్ ఎండ్ బండండి. టాప్ ఎండ్ అంటే ఏమొస్తాయంటే మీకు వీడిఐకి, జెడ్డీఐకి పెద్ద అంటే తేడా ఒకటే అండి. ఈ బటన్ స్టార్ట్ వస్తుందన్నమాట వీడిఐకి, జెడ్డీఐకి. అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకు స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి చూడండి ఇక్కడ మీకు క్రూజ్ కంట్రోల్ గూడా వస్తుందన్నమాట దీంట్లో. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది చూడండి ఈడ. క్రూజ్ కంట్రోల్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం వాల్యూమ్ బటన్స్ అంతా ఉంటాయి. స్టీరింగ్ కంట్రోల్స్ మొత్తానికైతే స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి. ఇంగా ఈ ప్లేయర్ విషయానికొస్తే షోరూమ్ ప్లేయరే వస్తుందండి. మామూలుగా ఇక్కడొచ్చి మీకు జీపీఎస్ అనేది మామూలుగా చిప్ పెడతారనమాట. చిప్ పెడితే మీకు ఎక్కడైనా పోవాలంటే మనం మ్యాప్ పెట్టుకుంటామే. ఆ మ్యాప్‌కి సంబంధించిన చిప్ అనేది ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏమంటే మీకు ఏసీ గాని లోపల ఏది ప్రతి ఇంటీరియర్‌లో చిన్న కాంప్రమైజ్ అనేది లేకుండా ఉందండి. అంటే అంత బావుంది. ఇంటీరియర్ గాని ఒకసారి ఇంటీరియర్ గూడా మీరు చూడండి. మీరు ఇంటీరియర్ గూడా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి మీకే అర్థమైతుంది. బండి ఎట్లుంది ఏమనేది గూడా. లోపల ఇంటీరియర్ గూడా చానా క్లీన్‌గుంది. అంటే మెయింటెనెన్స్ మెయిన్ మనకు కావాల్సిన బండి మెయింటెనెన్స్. వాళ్ళు ఎవరు మెయింటైన్ చేశారో గానీ, ఓనర్ అయితే చానా బాగా మెయింటెనెన్స్ అనేది చేసుకున్నాడనమాట. ఇంకోటేమంటే మీకు ఈ మిర్రర్స్ కూడా జెడ్‌ఏ ప్లస్‌కి ఆటో ఫోల్డబుల్ వస్తాయి. అంటే స్విచ్ వస్తుందనమాట. మనం కావాలంటే అంటే ఫోల్డ్ చేసుకోవచ్చు. మీకు స్విచ్‌లోనే వస్తుంది. మామూలుగా అయితే మనం నార్మల్‌గా అయితే మామూలుగుంటాయి. దీనికైతే ఆటో ఫోల్డబుల్ ఉంటాయి. ఒకసారి మీరు లోపల గూడా చూసుకోండి. ఎక్కడ గాని ఏ పార్ట్ గాని అంటే ఏ గ్లాస్ గాని ఎక్కడ గాని 100% బండి నాన్ యాక్సిడెంటల్ ఉంటుందండి. ఖచ్చితంగా.
అంటే నేనెంత చెప్పినా గూడా నేను చెప్పేది ఒకటే అండి. నేనెంత చెప్పినా గూడా మీరు అంటే నా అనుభవంలో నేనెంత చెప్పినా గూడా మీరు మీ మెకానిక్‌ని పిలుచుకొనొచ్చి అంటే చాలా మంది తెలియనోళ్ళొస్తారు గదా! వాళ్ళు గూడా వాళ్ళ మెకానిక్‌ని పిలుచుకొనొచ్చి చూపించుకుంటే మంచిదని చెప్పి నేననుకుంటాను. ఎందుకంటే మేము గూడా చెప్తాం. మా నమ్మకం మీద మేము కరెక్ట్‌గా చెప్తాం. బట్ తీసుకొని పోయిన తర్వాత వాళ్ళ వాడకాన్ని బట్టి వాళ్ళెట్లా వాడతారో ఏమో మనకు తెలీదు కదా! అందుకని ఒక మెకానిక్ చెప్పేస్తే గూడా మీరు గూడా సాటిస్ఫై అవుతారు. మీ మెకానిక్ పిలిచండి. లేదంటే మనం పక్కనే మన వీధిలోనే మెకానిక్‌లున్నారు. వాళ్ళని గూడా పిలుస్తాం. మీరు కావాలంటే చూపించుకోవచ్చు. ఇంగా డిక్కీ అనేది ఓపెన్ చేసి చూపిస్తానండి. లోపల డిక్కీ గూడా చూడండి మీరు. ఇంక టైర్ విషయానికొస్తే సీల్ టైర్ అండి. స్టెప్నీ అయితే ఫుల్ సీల్డ్ ఉంది. ఇంగా జాకీ రాడ్ అంటే ఈ టూల్ కిట్ అనేది మొత్తం ఉంది. సెట్ మొత్తం టూల్ కిట్ ఉంది. ఇంగా లోపల గూడా చూసుకోండి మీరు ఇంటీరియర్ చూసుకోవచ్చు. అంటే లోపల మీకు ప్యానెల్ గాని లోపల ఎక్కడ గూడా చూడండి క్లీన్‌గా ఉంటుంది బండయితే గన. ఫుల్ అంటే టోటలీ క్లీన్ బండండి. వెల్ మెయింటైన్ చేసినారు కాబట్టి మంచి బండి అంటాను నేనైతే గన. అండ్ ఇంకో విషయం ఏమంటే బ్రీజా అంటానే మీకు బ్రీజానే కాదు ఏ సుజుకి బండైనా గూడా ఇక్కడ చూసుకోండి మీరు. ఎక్కడ గాని చూసుకోండి. ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా ఉండదు. 100-200% నేను చెప్తాను. పంచ్ వెల్డింగ్స్ అనేది కరెక్ట్‌గుంటాయి. అవంతా మేము చెప్పే అవసరం లేదండి. ఎందుకంటే ఏ బండైనా గూడా నేను చెప్తాను గదా! ఇప్పట్లో ఉండే కస్టమర్‌లు అంటే ఇప్పుడుండే కస్టమర్‌లు గాని, అంటే ఎవరైనా గాని బండి చూసేటప్పుడు మట్టుకు ఖచ్చితంగా చానా తెలివితో వస్తున్నారు. ఎందుకంటే అంత మాత్రం తెలివి ఉండాల. నేనే చెప్తాను గదా! ఒక బండి కొనేటప్పుడు నేను చెప్పినా చెప్పకపోయినా మీ తెలివి మీరు ఉపయోగించుకొని బండి గురించి మొత్తం క్లీన్‌గా మీరు చెక్ చేసుకోండి అంటా నేనైతే గన. ఏమంటే ఎవరు గాని మళ్ళీ మళ్ళీ బండ్లయితే కొనరు. అంటే కొంతమందుంటారు. బండి సంవత్సరానికి మార్చేవాళ్ళు, 2 సంవత్సరాలకు మార్చేవాళ్ళు ఉంటారు గానీ బట్ డబ్బులు కూడబెట్టుకొని తీసుకునే వాళ్ళైతే చాలా తక్కువుంటారు. ఎందుకంటే వాళ్ళు బండికి చానా అంటే విలువిచ్చి అంటే మన బండి అంటే మన టూ వీలర్ తీసుకున్నా గూడా దాన్ని బాగా చూసుకునే వాళ్ళు గూడా చాలా మందున్నారు. అట్లాంటిది కార్ తీసుకుంటే గూడా మంచిగా చూసుకునేవాళ్ళు, మంచి మెయింటెనెన్స్ చేసుకునేవాళ్ళు చాలా మందున్నారండి. కొంతమంది రఫ్‌గా యూజ్ చేస్తారు. కొంతమంది బాగా యూజ్ చేస్తారు. దానికోసం నేను చెప్తాను. ఎవరైనా గాని మీరు రఫ్ అయినా చూసుకోండి, మంచిగానే చూసుకోండి. బండి చూసుకుని అంటే కొనేటప్పుడు మట్టుకు చానా అంటే మీరు ఖచ్చితంగా మొత్తం చెక్ చేసుకోవాలా నేను చెప్పేది. మొత్తం క్లీన్‌గా మీరు చెక్ చేసుకోండి. మీ తరపునొచ్చే మెకానిక్ కూడా చెప్పి మీరొకసారి ఇంజిన్ గూడా చెక్ చేపించుకోండి. క్లీన్‌గా ఒకసారి మీరు టోటల్‌గా అంటే ట్రయల్ పోయేసి రండి. మీరు ఓకే అంటేనే మాట్లాడదాం. ఎందుకంటే లేకపోతే లేదు. బట్ ఏమంటే మీరు మా ఆఫీస్ కాడ విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత బండ్లు చూడండి. ఎందుకంటే నా దగ్గర ఎన్ని బండ్లుంటాయో అన్నే చెప్తా గానీ నేను ఊరికైతే ఈడున్నాయి, ఆడున్నాయి చెప్పను. నా ఆఫీస్ బండ్లే ప్రిఫర్ చేస్తాను. ఫస్ట్ వీడియో నుంచి చెప్తాను. నా ఆఫీస్‌లో ఉండే బండ్లే ప్రిఫర్ చేస్తాను. ఇన్ కేస్ లేకపోతే బయట వోళ్ళవి అంటే బయట మన డీలర్‌లో వేరే ఆఫీస్‌లో పెట్టింటారనమాట. ఎందుకంటే వేరే ఆఫీస్ బండ్లయితే నేను చెప్పను. ఖచ్చితంగా నేను చెప్తాను కదా వీడియోలోనే. వేరే ఆఫీస్ బండ్లు నేను ప్రిఫర్ చెయ్యను. ఇంకా మనకు లేని ఆప్షన్‌లో వాళ్ళు అడిగితే మటుకు వేరే ఆఫీస్ నుండి తెప్పించుకుంటానండి. అంతవరకే గాని నా ఆఫీస్ బండ్లే నేను అమ్ముతాను. ఖచ్చితంగా ఇది మటుకు వాస్తవం. ఏ డీలర్ అయినా వాళ్ళకైతే అంటే మన దగ్గర పెట్టే డీలర్‌లకే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను గానీ, బయట డీలర్‌లు మనం సపోర్ట్ చెయ్యమండి. ఖచ్చితంగా చెప్తాను. ఓకే. ఈ పక్క చూసుకున్నారు గదా! మీరు ఈ పక్క గూడా చూసుకోండి ఒకసారి. ఎందుకంటే అంటే లోపల నేను ప్రతిదీ మీకు క్లారిటీగా అనేది ఉండాల. ప్రతి విషయంలో మనం క్లారిటీ అనేది చెప్తాం కాబట్టి, క్లారిటీగా బండి గూడా చూసుకోండి మీరు. గ్లాస్ కూడా మీకు మారిండదండి. ఇవి గూడా అంటే బండి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు ఇదేం చూస్తామంటే, నేనేం చూపిస్తానులే అనుకుంటారు. కానీ ఇది చూపిస్తాను. బట్ మీరొచ్చినా గూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. నేనదే జెప్పేది. ఓకే అండి. ఎందుకంటే బండి గురించి నేను క్లారిటీగా చూపిస్తాను. బట్ మీరు ఒక్కసారొచ్చి క్లారిటీగా చెక్ చేసుకుంటే మంచిది. ప్రతి బండి గూడా చెక్ చేసుకోండి. ఏదో ఎవడో చెప్పేసినాడని చెప్పి దయచేసి కొనొద్దండి. ఎందుకంటే అట్లా చెప్పిచ్చే వాళ్ళు చాలా మందున్నారు. అంటే నేను నా గురించి చెప్పడం అంటే మా గురించి చెప్పడం లేదు. ఎక్కడైనా గూడా మనకు ఆంధ్ర మొత్తం ఇట్లే జరిగేది. ఎవడో అప్పటికప్పుడు ఏదో బిజినెస్ అయిపోవాలా, వాళ్ళకేదో అప్పటికప్పుడు గడిసిపోవాలా అది కాదండి మన దగ్గర. నేనిప్పుడు గూడా చెప్తాను గదా! నా దగ్గర గూడా బిజినెస్ ఎట్లుంటుందంటే ఓపెన్‌గా చేస్తాను. నీ ఇష్టం తీసుకోవాలంటే తీసుకోవచ్చు. లేకపోతే లేదండి. ఖచ్చితంగా వాస్తవాలనేది మాట్లాడుకుందాం మనము. ఎందుకంటే, మనం ఇచ్చే బండి బావుంటే ఎవడైనా వచ్చి కొంటాడు. నేను చెప్పేది ఏమంటే, మా దగ్గర బండి బావుంటే మీరెక్కడి నుంచైనా వచ్చి కొంటారు. బాగాలేకపోతే దయచేసి కొనరు. అది మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఈ బండి మా ఆఫీస్‌లోనే ఉంటుంది. ఎందుకంటే మంచి బండ్లనేది దయచేసి మీరు మిస్ చేయబాకండి. ఎందుకంటే మీరు గూడా మిస్ అయిపోతారనమాట. ఎందుకంటే ఈరోజు, రేపు మళ్ళీ ఎందుకంటే మీరు ఫోటోలు తెప్పించుకుంటారనమాట. ఫోటోలు తెప్పించుకొని మళ్ళీ చూద్దాం అంటే రేపెళ్దాం, మర్నాడెళ్దాం అని చెప్తన్నారు కానీ మీరొచ్చే కొద్దికి బండనేది మిస్ అయిపోతుందండి. సో, ఓకే. నేను చెప్పినా గదండీ బండికి డీటెయిల్స్ గురించి మొత్తం మీకు ప్రతి డీటెయిల్స్ అనేది ఇచ్చేసినాను బండి గురించి. ఎందుకంటే వేరే డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా లేవు. ఇంకో విషయం ఏమంటే మర్చిపోయింది. మీరు మర్చిపోయుంటారు. చూసేటప్పుడు గూడా మీరు మర్చిపోతారు. నేను మర్చిపోయినాను. బారినెట్ అండి. బారినెట్ ఎత్తి చూపించాలండి. ఎందుకంటే అది నేను మర్చిపోయినాను మీకు మాట్లాడేటప్పుడు. ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ నుంచి వచ్చినాం గదా మనము. 20 రోజులు గ్యాప్. ఎందుకంటే నేను మర్చిపోయినా. మీరు గూడా మర్చిపోయినారు చూసేటప్పుడు. అంటే మీ వీడియో అయిపోతుందనుకుంటున్నారు. కానీ నేను బారినెట్ అనేది ఓపెన్ చేయలేదండి. బారినెట్ ఓపెన్ చేసి చూపిస్తా. దయచేసి ఒక్క నిమిషం ఉండండి.
ఒకసారి లోపల చూద్దురులండి. ఎందుకంటే మనము ఏ పని చేసినా కూడా క్లారిటీ అనేది ఉండాలండి ఖచ్చితంగా. లోపల చూసుకోండి మీరు. అంటే దుమ్మండి. దుమ్ము ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇవి చూసుకోండి ఏ పార్ట్ కూడా ఒరిజినాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడ గాని నేను చెప్పిన 100 సార్లని చెప్పే అవసరం లేదు. ఇక్కడ కూడా చూసుకోండి. ఈ చూడండి లాస్ట్‌కి ఈ ప్యాడ్ అనేది కూడా మారలేదండి. షోరూమ్ ప్యాడే ఇది గూడా. ఒకసారి మీరు చెక్ చెక్ చేసుకోవచ్చు. అప్పర్ ఆర్మ్స్ కానీ, ఎక్కడ గాని అంటే ఇంకో విషయం ఏమంటే బ్యాటరీ కూడా కొత్తదండి. బ్యాటరీ కొత్తది మార్చినాడు. బ్యాటరీకి కూడా వారంటీ ఉందన్నమాట. అంటే మీకు క్లీన్‌గా అంటే లోపల వాళ్ళు కడగలేదు కాబట్టి మీకు అట్లా డస్ట్ అనేది కనిపిస్తా ఉంటుంది. కడిగితే మట్టుకు చానా బావుంటుంది బండయితే. నేనే చెప్తాను. నేను అంత చెప్తాను గ్యారంటీ‌గా చెప్తానంటే బండి చానా బావుంటుందని చెప్పి అర్థం చేసుకోవచ్చు మీరు గూడా. కానీ మేము చూపించాలా పర్టిక్యులర్‌గా మీకు లోపలనేది ఖచ్చితంగా చూపించాలి కాబట్టి నేను చూపిస్తాన్నాను. దుమ్మనేది లేకుండా వాష్ చేసింటే గన బండి చానా క్లీన్‌గా వచ్చుంటదన్నమాట. ఒకసారి చూసుకోండి మీరే క్లీన్‌గా. ఇంగా ప్రైస్ విషయానికొస్తే ప్రైస్ అనేది ఖచ్చితంగా నాకు మీరు ఎవరైనా కావాలంటే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. ప్రైస్ అండ్ డీటెయిల్స్ మొత్తం డీటెయిల్స్ అనేది నేను మీకు వాట్సాప్ పెడతానండి. ఫోటోలు గాని, మీకు దాని డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ ఏమొస్తాయంటే ప్రతిసారి ఏ బండైనా కూడా మీకు ఫోటోలు పంపించానంటే దాంతో పాటు బండి ఏం మోడల్, ఏ కంపెనీ అంటే దాంట్లో వేరియంట్ పెట్రోలా, డీజిలా అండ్ అదొకటి ప్లస్ వీడిఐ, జెడ్డీఐ అని చెప్పి అది ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఇన్స్యూరెన్స్, టైర్స్ అండ్ డబల్‌కి ఏమున్నాయి ఏమనేది మొత్తం టోటల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. ఎందుకంటే చాలా మంది ఏమంటే మొత్తం పంపించినా గాని మళ్ళీ అడుగుతారండి. మళ్ళీ ఫోను చేసి రీడింగ్ ఏం తిరిగింది? అంటే ఇన్స్యూరెన్స్ ఉందా? లేదా? అని చెప్పి. ఎందుకంటే చాలా మంది అడుగుతా ఉంటారు. కానీ దానికి కూడా మేము సమాధానం ఖచ్చితంగా చెప్తాము. దయచేసి మంచి బండ్లు కావాలంటే దయచేసి మా ఆఫీస్‌కి రండి. అంటే దయచేసి ఆఫీస్‌కి రండంటే మీరొచ్చి విజిట్ చేసి చూడండి అని చెప్పి. అంతేగాని మీరు కొనేయండి అని నేను చెప్పడం లేదు. బండి బావుంటే మీరే కొంటారు. నేను చెప్పకపోయినా కూడా మీరు బండి బావుంటే మా దగ్గర మీరే కొంటారు కానీ నేను దయచేసి మీకైతే ఫోర్స్ చేసి మీకేదో తీసియాలనే ఉద్దేశ్యంతో నేనైతే బండైతే తీసియను. ఎవరైనా కావాలంటే రండి. ఓకే అంటే, అంటే రేట్ ఓకే అంటే మీకు వాళ్ళు తేడా లేకుండా దగ్గరలో ఉందంటే ట్రైల్ చూడండి. లేదు తేడా చానా ఉంది. మనకు కాదు అంటే ఓకే. జస్ట్ బండి చూసుకొని పోండి. ఏదైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా మాట్లాడిస్తాను. అండ్ డీజిల్ బండి కాబట్టి ఏ రేట్ అంటే మార్కెట్ వాల్యూ ఎంతుంటుందో దానికి తగ్గట్టే ఉంటుంది గానీ చీప్ ఆఫర్‌లకైతే ఇయ్యరు. ఆఫర్‌లనేది ఉండవండి. ఎప్పుడు గాని ఆఫర్‌లు ఎప్పుడు గాని ఎవరు గాని ఆఫర్‌లనేది పెట్టరు. ఇవన్నీ బండ్లండి. ఇవి లక్షలు పెట్టిండే బండ్లు గాని దీనికి ఆఫర్‌లు ఎవడండి ఇస్తాడు? నేను చెప్పేదొకటి. మనం ఏం చెప్పుల వ్యాపారం అయితే చేయలేదు. చెప్పుల వ్యాపారం, బట్టల వ్యాపారం అయితే చేయలేదు. బండ్లు, కార్లు లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు పెట్టే బండికి ఆఫర్‌లనేది ఎవడు ఇయ్యడు. నేనే చెప్తాను. నేనైతే ఖచ్చితంగా ఆఫర్ ఇయ్యను. ఆఫర్ అంటే ఏమొస్తుందండి? ఎవడైనా కూడా ఆఫర్ అంటే బండికైతే మీకు ఎల్‌సీడీ ఒకటి ఇచ్చేస్తారు. ఎల్‌సీడీ ఏదో ఒకటి ఇస్తారనమాట. మన దగ్గర అదంతా ఉండదు ఖచ్చితంగా. మీకు కావాలంటే బండి తీసుకోండి. మీకు నచ్చితే గనక మాట్లాడదాం. మంచి బండి తీసుకునేటప్పుడు ఆఫర్‌లేముందండి. తీసుకొని 50,000 ఖర్చు పెట్టుకోండి. మీ సాటిస్ఫాక్షన్ కోసం మీరు 50,000 ఖర్చు పెట్టి మంచి ఏదైనా కావాలంటే ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్, యాక్సెసరీస్ ఏపించుకోండి. అంతేగాని దయచేసి బండ్లలో మట్టుకు ఆఫర్‌లు ఖచ్చితంగా చూడొద్దండి మీరైతే. నా చిన్న ఒపీనియన్ అది. అంటే నా తరపున నుంచి మీకు చిన్న సలహా అనుకోండి. అంతేగాని ఇంగా మీకు బండి గురించి ఏదైనా డౌట్‌లున్నా ఏదైనా నాకు కాల్ చేసి నాకు అడగాలంటే కూడా దయచేసి నా నంబర్ పెడతాను. అండ్ ఇంకో విషయం అంటే 3 నంబర్‌లు పెడతా ఉంటాను నేను. మా ఆఫీస్ నంబర్స్ అన్నమాట. మేము మొత్తం ముగ్గురు మంది స్టాఫ్ ఉన్నాము. మీకు స్క్రోలింగ్ చూసుకోండి. కింద స్క్రోలింగ్ గూడా అయితాంది. 3 నంబర్‌లుంటాయి. ఎవరికైనా కాల్ చేసుకోండి మీరు ఈ 3 నంబర్‌లో. ఎందుకంటే నాకు చాలా మంది కాల్ చేస్తుంటారు. అందుకని మా వాళ్ళు ఇద్దరు నంబర్‌లు కూడా పెడతాను. మీరు ఎవరికి చేసినా కూడా ఇదే రెస్పాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఫోటోలు కావాలన్నా, వీడియోలు కావాలన్నా ఖచ్చితంగా పెడతారు. ఓకే అండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్‌తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.